నమస్తే వాడలే ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెల్ బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మాయాత్రి క్యాబ్ తోలుతుంటాను. సో ఇప్పుడు కూడా డ్యూటీ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ముందుగా వచ్చి 0 కిలోమీటర్ అయితే చేద్దామండి. 0 కిలోమీటర్ అయితే వేస్తున్నాను. 0 కిలోమీటర్ చేసేసిన. డీజిల్ వచ్చేసి 4 పాయింట్లు ఉంది కరెక్ట్గా. 0 కిలోమీటర్ అయితే చేసేసినాం కదా. ఇప్పుడు ముందుగా వచ్చేసి ఓలా ఆన్ చేస్తున్నాను. ఓలా అయితే ఆన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడో చేద్దామండి. ఇప్పుడు వచ్చేసి ర్యాపిడో కూడా ఆన్ చేస్తున్నాను. సో ర్యాపిడో కూడా ఆన్ అయింది. సెల్ఫీ అడుగుతుంది ర్యాపిడో వచ్చేసి. మళ్ళీ చూసుకుందామండి. ఇప్పుడు దాంతో ఏం అవసరం లేదు, అది ఇయ్యంది ఆన్ కావట్లే. సో సెల్ఫీ అయితే ఇస్తున్నాను. సెల్ఫీ అయితే ఇచ్చేసినాను. వెరిఫైయింగ్. ర్యాపిడో కూడా ఆన్ అయింది. ఇప్పుడు వచ్చేసి నమ్మాయాత్రి ఆన్ చేస్తున్నా. సో మొబైల్ అయితే బాగా హ్యాంగ్ అవుతుంది, స్లో అవుతుంది, అసలు ఫాస్ట్గా ఆన్ అవ్వట్లేదు. చూడు స్లోగా తీసుకుంటుంది. నమ్మాయాత్రి కూడా ఆన్ అయింది. సో ఇప్పుడు సమయం వచ్చేసి కరెక్ట్గా 2:58 అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఊబర్ ఆన్ చేస్తున్నాను. ఊబర్ కూడా ఆన్ అయింది. సో ఏదన్నా మంచి బుకింగ్ వస్తే చూద్దామండి. టైం దగ్గర 3 కావస్తుంది. ఏదైనా మంచి బుకింగ్ మనకి వర్తబుల్ అనిపిస్తే తీసుకొని పోదామండి. మనకు ఓలాలో అయితే ఫస్ట్ బుకింగ్ వచ్చింది. ఎంత దూరం ఉందో చూద్దామండి. చాలా లేట్గా వస్తున్నాయి, అసలు బుకింగ్సే లేవు, చాలా దారుణంగా ఉన్నాయి. పికప్ వచ్చేసి 650 మీటర్స్, టైం వచ్చేసి 3 మినిట్స్ చూస్తుంది. సో లేట్ చేయకుండా పోయి పికప్ చేసుకుందామండి. పికప్ అయిపోయిన తర్వాత డ్రాప్ అయిపోయాక చూద్దామండి వీలైతే. ఓలాలో అయితే ఫస్ట్ బుకింగ్ అయిపోయింది. సో అమౌంట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది 161 తీసుకున్నారు. మనకు ఆల్రెడీ ఇంకోటి అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది. సో బుకింగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. సో బుకింగ్ ఉందో పోయిందో తెలియదు. ఉంది బుకింగ్. 3 మినిట్స్ అంటే పికప్. పోదామని లేట్ చేయకుండా. 3 మినిట్స్ చూపిస్తుంది. 4 మినిట్స్ 900 మీటర్స్ అంట. మామూలుగా కదా అట్లా ఇట్లా చూపిస్తుంటుంది. అంతా బాగానే ఉందని చెప్పినాం, కానీ డేట్ చెప్పడం మర్చిపోయినాము. ఈరోజు డేట్ వచ్చేసి 4వ తేదీ శనివారము, 1వ నెల 2025. సో ముందుగా డేట్ చెప్పాల్సింది మర్చిపోయినాము. ఇది విషయము. సర్లేండి, పికప్ పాయింట్కి అయితే దగ్గరికి వచ్చినా నేను. ఓలాలో రెండో బుకింగ్ కూడా జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయింది. సో ఈ బుకింగ్ వచ్చే కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి. అమౌంట్ వచ్చేసి 133 రూపీస్ తీసుకున్నారు. మనకైతే 2 బుకింగ్లు చూద్దామండి. ఇప్పుడు 2 బుకింగ్లు చేసినాం కదా. 2 బుకింగ్లకి ఒక్కో బుకింగ్ ఎంత ఇచ్చినారో చూద్దామండి. సో వాళ్ళ కమిషన్ పోయి ఏదో లాంగ్ బుకింగ్ వచ్చి ఇది సెల్ఫీ అడుగుతాను. మళ్ళీ సెల్ఫీ అయితే ఇచ్చేసినాము. 2 అదే ఫస్ట్ ర్యాపిడోలో అడిగింది, మళ్ళీ దీంట్లో అడిగింది. తొందర చూద్దాం అనుకుంటే అసలు కానే కాకుండా అసలు ఏదో బుకింగ్ వచ్చింది ఆల్రెడీ. మళ్ళీ అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది 27 కిలోమీటర్లకి దాదాపు అంటే 480 రూపాయలు ఇస్తున్నాడు. ఆ రకంగా ఈ సెట్ల బైక్ అవుతుంది. సో ఫస్ట్ బుకింగ్ వచ్చింది వచ్చేసి 3:06 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 24 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 161 రూపాయలు. మనకు వచ్చేసి 152 రూపాయల పాయింట్ 69 పైసలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చింది సమయం వచ్చేసి 3:06 వచ్చింది. పికప్ వచ్చేసి చిక్కకమ్మనల్లి. డ్రాప్ వచ్చేసి అరికెరే. సో నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 3:37 వచ్చింది. అన్ని చిన్న బుకింగ్ పెద్దగా ఏం లేదు, బిజినెస్ అయితే తగిన. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 23 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 133 రూపాయలు. మనకు వచ్చేసి 115 రూపాయల పాయింట్ 50 పైసలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:37 వచ్చింది. పికప్ వచ్చేసి అరికేరా. ఆ డ్రాప్ వచ్చేసి గొట్టెగేరా. అంతే, బుకింగ్స్ అయితే ఏవి రాలేదు. అన్నీ ఆన్ చేసి పెట్టుకుంటే ఏదైనా మంచి బుకింగ్ వస్తే చూద్దామండి. ఓలాలో వచ్చేసి మనకి 3వ బుకింగ్ కూడా అయిపోయింది జస్ట్ ఇప్పుడేనో. దానికి ఎంత ఇచ్చినట్టు చూద్దామండి. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 4 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 13 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 122 రూపాయలు. మనకు వచ్చేసి 115 రూపాయల పాయింట్ 50 పైసలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:36 వచ్చింది. పికప్ వచ్చేసి పిలగనహల్లి. డ్రాప్ వచ్చేసి అగ్రహార. ఇక్కడ కూడా అగ్రహార ఉందా, కాలేనా అగ్రహార. సో ఇంకా బుకింగ్స్ అయితే ఏవి రాలా. చాలా దారుణం ఉంది. బుకింగ్స్ అయితే చాలా వరకు పడిపోయినాయి. ఎందుకు ఇంత దారుణంగా ఉన్నాయంటే ఒకటే రీజను, జనవరి 1
బాగా ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా అట్లే ఊర్లో ఉండి వస్తారు కొత్త సంవత్సరం కాబట్టి కంటిన్యూగా మనకి ఇంకా ఈరోజు శనివారం రేపు ఆదివారం అట్లే ఇంకా లీవులు పెట్టేసుకుంటుంటారు. సో సోమవారం నుంచి మనకి బిజినెస్ అయితే కూడా బాగా అవుతుంది. అంతవరకు కొంచెం దారుణంగానే ఉంటుంది, చెప్పుకోదగ్గట్టుగా ఏముంటుంది బిజినెస్. నేను ఎప్పుడు 3 గంటలకు తీస్తే ఇప్పుడు దగ్గర ఇంకా 5 కావస్తుంది, 4:54 అయితే టైం అయితే గిన దారుణంగానే ఉంది బిజినెస్. అప్పటి నుంచి ఇప్పటివరకైనా కూడా ఎంత ఎర్నింగ్స్ అయింది, 3 బుకింగ్లు చేసింది. ఇది అసలు బిజినెస్ అనేది చాలా దారుణంగా పడిపోయింది. నేను కూడా 3 రోజుల నుంచి తీయలేదు, ఎందుకంటే ఈ రకంగా ఉంటే అట్లా చెప్పండి తీసేది రోజు వెనక్కిపోయేది, అట్లా అయిపోయిన సిచ్యువేషన్. అందుకని చెప్పేసి తీలే. ఈ రోజన్నా చూద్దాం శనివారం ఎట్లుంటుందని చెప్పి. ఈరోజు కూడా అంతంత మాత్రమే ఉంది దారుణంగా. టోటల్ బుకింగ్స్ వచ్చేసి టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి మనకి 384 రూపాయలు అయింది సిచ్యువేషను. ఇంకా బిజినెస్ అయితే ఏం లేదు. ప్రజెంట్ అయితే నేను మా ఏరియాలోనే ఉన్నా, బన్నర్ఘట్ట రోడ్డు రాయల్ మీనాక్షి మాల్ దగ్గర ఉన్నా కరెక్ట్గా. ఇప్పుడే డ్రాప్ అయిపోయింది చూడండి. ఇంతవరకు నేను మాట్లాడుతూనే ఉన్నా, బుకింగ్స్ అయితే ఒకటిగుని రాలేదు. అంత దారుణంగా ఉంది, ఏం చేద్దాం మరి. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. మరి నేను చూద్దామండి ఏదైనా బుకింగ్స్ వస్తాయేమో. ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది, జస్ట్ ఇప్పుడే ఒకటి అయిపోయింది, హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో డ్రాప్ అయిపోయింది. సో దానికి ఎంత ఇచ్చినారు చూద్దామండి. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 11 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 41 నిమిషము. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 260 రూపాయలు. మనకు కూడా 260 రూపాయలు ఇచ్చినాడు. సో అంతే. ఇంకా పికప్ వచ్చేసి మీనాక్షి మాల్, డ్రాప్ వచ్చేసి హెచ్ఎస్ఆర్ లేఅవుట్. ఓలాలో అయితే పికప్ వచ్చింది. సో కస్టమర్లను అయితే పికప్ చేసుకుంటున్నా. లొకేషన్కి వచ్చినా నేను ఇప్పుడైతే, వెయిటింగ్ కస్టమర్ల కోసము. అక్కడనే ఉన్నారు. సార్ ఓటీపీ ప్లీజ్ సార్. 8486. బాయ్. 8486. సరియా? ఓకే సార్. బిజినెస్ लिया चेंज ஆமாம் சார். நீ பொண்ணு நாடா. அரே ரொம்ப ஹெவி, அரே ரொம்ப ஹெவி ரே. யா got it. ரொம்ப ரே. want to change. வச்சிருக்காங்க பை சான்ஸ் இல்லைன்னா 10 rupees இருக்கா? 10 rupees காயின் இருக்கா? அப்ப காயின் இருக்கா? 10 rupees காயின் இருக்கு. अच्छा 10 rupees காயின் கொடுக்கட்டா அப்ப அது? சரியா? நீ கொடுக்கணும். சரி சார். சரியா? சரி. ஓகே. Thank you. వెల్కమ్ సార్. Thanks a lot. God bless you. థ్యాంక్ యూ సార్. డ్రాప్ అయితే అయిపోయింది. 253 రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి. సో మనకి టోటల్ ఎంత ఇచ్చినాడు చూద్దామండి. 253 రూపాయలు అంటే మనకి ఇచ్చిన ఎంత ఇచ్చినాడు చూద్దామండి. ఎందుకంటే నేను ముందు పోయి తిరుక్కోవాల్సి ఉంటే ఈరోజు ట్రాఫిక్ లేదు కాబట్టి ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర కొంచెం 1 వేలో వచ్చి రైట్ తీసుకున్నాను. చూద్దామండి బాగానే ఇచ్చినాడా లేదా అనేది. బాగానే ఇచ్చినాడు చెప్పాలంటే గిన. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 25 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 253 రూపాయలు. మనకు వచ్చేసి 189 రూపాయల .69 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:06కు వచ్చింది. పికప్ వచ్చేసి హెచ్ఎస్ఆర్ లేఅవుట్, డ్రాప్ వచ్చేసి బెలందూర్. ఇంకా బుకింగ్స్ అయితే రాలేదన్న, ఆఫ్లో ఉన్నాయి, ఆన్ చేసి పెట్టుకుందాం. చూద్దామండి. బిజినెస్ అయితే చాలా దారుణంగానే ఉంది చెప్పాలంటే. గంట సేపు వెయిట్ చేస్తే బుకింగ్ అయితే ఇప్పుడు వచ్చింది. ఎంత దూరం ఉందో చూద్దామండి. ఓలాలో చాలా అంటే చాలా దరిద్రంగా ఉన్నాయి అసలు బుకింగ్స్ అయితే. ఇంకా ర్యాపిడోలో ఒకటి అడపా వస్తున్నాయి కదా, అవి తీసుకునే లోపలనే మనకన్నా ముందు కాసు పెట్టుకున్నారు కదా, వాళ్ళు తీసేసుకుంటున్నారు. సో డిస్టెన్స్ వచ్చేసి 800 మీటర్స్. పికప్ టైం వచ్చేసి 3 నిమిషాలు చూపిస్తుంది. సో పికప్ చేసుకొని వీలైతే డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఓలాలో అయితే జస్ట్ ఇక్కడ డ్రాప్ అయిపోయింది. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ తీసుకున్నాను, కలెక్టెడ్ క్యాష్. సో ఓకే కొట్టేసి ఇంకెంత ఇచ్చినా చూద్దామండి. మనకి డ్రాప్ అయిపోయింది జస్ట్ ఇప్పుడేను. బుకింగ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి, రాకుండా ఉన్నాయి అసలు. షో డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 26 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 148 రూపాయలు. మనకు వచ్చేసి 140 రూపాయల .40 ఇచ్చినారు.
బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:03కి వచ్చింది. పికప్ వచ్చేసి కరియమ్మన్ అగ్రహార. డ్రాప్ వచ్చేసి నేను చేయలేగా ఇక్కడ డ్రాప్ చేసినాం కదా దాని దగ్గర. సరే పికప్ వచ్చేసి బెలందూరు, డ్రాప్ వచ్చేసి మునేకొలాలు. అదేదో కరియమ్మన్ అగ్రహార ఏదో ఉంది పేరు. సో ఓకే, ఇప్పుడైతే అయిపోయింది. ఇంకా ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి మంచిది. మనకు ఓలాలో అయితే మళ్ళీ పికప్ వచ్చిందంటే నేను. సో పికప్ వచ్చేసి 1.6 ఉంది, 7 minutes పికప్ దగ్గరికి పోవాల్సింది. చూద్దామండి డ్రాప్ అయిపోయిన తర్వాత. ఫోన్లే బుకింగ్ అయిపోయిన తర్వాత వెంటనే వచ్చింది అనుకుంటే అప్పుడే క్యాన్సిల్. మళ్ళీ ఏం చేయాలో అర్థం కాదు, ఒక్కొక్కసారి ఇట్లా ఉంటుంది. ఊరినే అటు నుంచి 500 meters బొక్క. చూద్దామండి ఏదైనా బుకింగ్ వస్తుంది. చాలా అంటే మరి చాలా దారుణంగా ఉండే. ఒక క్రిస్మస్, ఒక January 1st అన్నీ ఒకటేసారి వచ్చేసి బాగా ఇబ్బంది అయిపోయింది. ఏదో బుకింగ్ వచ్చింది, మళ్ళీను ఎత్తుకుంటున్నా. యాక్సెప్ట్ అవుతుందే కదా, యాక్సెప్ట్ అయింది. ఫోన్లేండి క్యాన్సిల్ అయినా మన ఏదో పక్కలోనే వచ్చినట్టు చూద్దామండి ఎంత దూరం ఉందో. పికప్ వచ్చేసి 900 meters, టైం వచ్చేసి 3 నిమిషాలు ఉంది. ఎత్తుకుందామండి, ఏం చేద్దాం, పోతా ఆండాలి. ఫస్ట్ ఓలాలో అయితే ఇంకా 2 బుకింగ్ కంప్లీట్ చేసినాను. సో మనకి వచ్చేసి బానస్వాడి డ్రాప్ అని చెప్పినా కదా. సో బానస్వాడి డ్రాప్ అయిన అంటే 14 kilometers అని చెప్పి కరెక్ట్. బానస్వాడి అని చెప్పలేదు, 14 kilometers డ్రాప్ అంటే బానస్వాడి రైల్వే స్టేషన్ అని డ్రాప్. సో ఆయన వచ్చేసి మనకి 100 రూపాయలు టిప్ ఇచ్చినాడు. దాన్ని కూడా చూద్దామండి. అది ఆల్రెడీ ఆయన ఆన్లైన్ పేమెంట్ చేసినాడు, కానీ మనకి 100 రూపాయలు టిప్ ఇచ్చినాడు మళ్ళీ ఎక్స్ట్రాను. కొంచెం ఫాస్ట్గా పోమని చెప్పాడు. పికప్ వచ్చేసి అది మునేకొలాల దగ్గర పికప్ అయింది అనుకుంటా. ఇదేనా డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 14 kilometers, డ్రాప్ టైం వచ్చేసి 48 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ చేసినాడు ఆయన, సరేనా. సో కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 265 రూపాయలు. మనకు వచ్చేసి 251.64 ఇచ్చినాడు. సో పికప్ వచ్చేసి మారతల్లి, సరే అంటే ఇంకా పక్కనే కదా, అది 2 బార్డర్లో ఉన్నట్టుంది, అది తీసుకున్నట్టుంది. సో పికప్ వచ్చేసి మారతల్లి. డ్రాప్ వచ్చేసి జై భారత్ నగర్ మారుతి సేవానగర్ అని ఉంది. బానస్వాడి రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసింది. ఆయన వచ్చేసి మనకి 100 రూపాయలు ఇచ్చినాడు, టిప్ ఇచ్చినాడు. దగ్గర చూడొచ్చు కిందది ఆనంద్ కోనత ఏదోలే, మనకు పేరు ఎంత కాదు, ఆనంద్ కోనత అంట పేరు. సో నెక్స్ట్ ఇంకో బుకింగ్ చేసినాను, ఆయనది మామూలు క్యాష్ కలెక్ట్ 154 రూపాయలు చూడొచ్చు ఇక్కడ. సో దాన్ని కూడా చూద్దామండి. 154 రూపాయలు క్యాష్ కలెక్ట్ తీసుకున్నాం కదా, అది కూడా బుకింగేను, అది క్యాష్ కలెక్ట్ కాబట్టి. ఇది లాస్ట్ బుకింగ్ 8:27కి వచ్చింది, సేమ్ అదే ఏరియా నుంచే. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5.5 kilometers, డ్రాప్ టైం వచ్చేసి 24 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 154 రూపాయలు. చెప్పాను కదా 154 రూపాయలు. సో వెంటనే ఆయన రైట్ సైడ్ దిగినాడు, ఈయన లెఫ్ట్ సైడ్ ఎక్కినాడు అనమాట. మనకు వచ్చేసి 143.45 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:27కి వచ్చింది. పికప్ వచ్చేసి జై భారత్ నగర్ మారుతి సేవానగర్, చెప్పాను కదా ఇందాక. సో దీన్ని మారుతి సేవానగర్ అని చెప్పేసి మనకి SMVT రైల్వే స్టేషన్ అడ్రస్ కూడా సేమ్ అలాగే ఇస్తాడు. ఇంకా అన్నీ పక్కనే కదా, ఒక 1.5 kilometers 2 kilometers డిస్టెన్స్లో ఉంటుంది, అందుకని చెప్పేసి అట్లా ఇస్తాడు. డ్రాప్ వచ్చేసి పొరమావు, జస్ట్ ఇప్పుడు డ్రాప్ అయిపోయింది ఈ సంగతి. బుకింగ్స్ అయితే ఏవి రాలేదు. ఫస్ట్ అర్జెంట్ అయింది, దొరక్క ప్లేస్ దొరికింది, పోయి పోసేద్దాం, తర్వాత సంగతి తర్వాత చూద్దామండి. మనకు వచ్చేసి ఓలాలో బుకింగ్ వచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసి 9:20 అవుతుంది. ఎంత దూరం ఉందో చూద్దామండి. 6 minutes 1.6 ఉంది పికప్ వచ్చేసి. సరే పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. డ్రాప్ అయితే అయిపోయింది, జస్ట్ ఇప్పుడే అయిపోయింది, ITI గేట్ దగ్గర అయిపోయింది. సో కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 133 రూపాయలు. క్లోజ్ చేస్తున్నాను. ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉంది, మనకు మాత్రం బుకింగ్ లేవు. బస్సులకేం ఫుల్ బిజినెస్, మనకు మాత్రం లేదు. ఇది ఇంకా బుకింగ్ అప్డేట్ అవ్వలేదంట. చూద్దామండి, సైడ్ నిలబెడదామండి ఇక్కడ. ఓకే చెక్ చేద్దామండి. టూయింగ్ అనుకుంటే నువ్వు 115 రూపాయలు ఇచ్చినాడు. ఓపెన్ చేస్తే అయిపోయి కదా. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 4 kilometers, డ్రాప్ టైం వచ్చేసి 15 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 133 రూపాయలు. మనకు వచ్చేసి 115 రూపాయల 50 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:20 వచ్చింది. పికప్ వచ్చేసి కలికేరే. డ్రాప్ వచ్చేసి ITI కాలనీ.
ఓలాలో బుకింగ్ వచ్చింది. కరెక్ట్గా 50 నిమిషాల తర్వాత వచ్చింది. ఎంత దూరం ఉందో చూద్దామండి. 800 మీటర్స్ 3 minutes చూపిస్తుంది. ఓకే బాయ్. థ్యాంక్స్. మనకైతే బుకింగ్ డ్రాప్ అయిపోయింది జస్ట్ ఇప్పుడేను. సో తెలియగా నేను బాగా కంపెనీ బాగా మంచి కంపెనీనే ఇచ్చినావు అంటే నేనేమనుకున్నా అంటే వాళ్ళ బస్సు ఏమన్నా ట్రావెల్స్ మంచి కంపెనీ ఇచ్చినారు అనుకున్నా. కాదు, నేను మాట్లాడినది బాగా నచ్చిందంట. అందుకని చెప్పేసి మనకి బిల్ అయితే 358 రూపాయలు అయింది. సో మనకి రౌండ్ ఫిగర్గా 400 వేసినాడు. సో మిస్టేక్ అట్లా అయితే అండి పాపం. నేను ఎక్కడో ఆలోచించిన, ఆయన చూసి ఇట్లా అన్నాడు. సో మనకి ఎంత ఇచ్చినట్టు చూద్దామంటే దీనికి అయితే డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 18 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 49 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నామంటే వచ్చేసి 358 రూపాయలు. మనకు వచ్చేసి 337 రూపాయల 0.41 పైసా ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:47కి వచ్చింది. పికప్ వచ్చేసి కృష్ణరాజపుర, డ్రాప్ వచ్చేసి ఆడుగుడి. సో బుకింగ్స్ అయితే ఏవి రాలేదు, చూద్దామండి. ఏదైనా వస్తే మన లక్, అంతవరకు ఏం చేయలేము. ఇంకా మనకు వచ్చేసి ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది. ఎంత దూరం ఉందో చూద్దామండి. చాలా లాంగే ఉన్నట్టుంది. సో పికప్ వచ్చేసి 600 మీటర్స్ 2 minutes, డ్రాప్ వచ్చేసి చాలా లాంగ్ ఉన్నట్టుంది. చూద్దామండి ఎక్కడికనేది. సో కాల్ చేసి అడిగితే బుదిగిర క్రాస్ అన్నాడు. ఆడ బుకింగ్లో వస్తారో తెలియదు మళ్ళాను. చూద్దామండి ఏం చేస్తాం. మనకైతే ఇంకా ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఒక 15 రోజులు అయితే బుకింగ్స్ ఉండవు. ఇంకా మళ్ళీ ఇప్పుడు కస్టమర్తో మాట్లాడుకుంటూ వచ్చు కదా. నేను ఆల్రెడీ ఆయన కూడా అంటున్నాడు మళ్ళీ ఇంకా ఫెస్టివల్ దగ్గర ఉంది కాబట్టి ఇంక ఈ వారం అయిపోతే మళ్ళీ అందరూ లీవులు పెట్టుకుంటారు. అందుకని చెప్పేసి ఊర్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ కూర్చుంటారు. సో ఇంకా అందుకే సిటీ మొత్తం ఖాళీగా ఉందని చెప్పేసి కూడా ఆయన కూడా అంటున్నాడు. అందుకని చెప్పేసి ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ తెలియదు. మనకు చూస్తే కష్టాలు ఉంటాయి, తప్పదు కదా. అందుకని మనము అయినంతగా చేసుకుంటూ పోతా ఉండాల. తొందరగా ఇంటికి వెళ్ళిపోతే కాని పని. సో ఆన్లైన్ అవర్స్ అయితే ఎక్కువ ఉంటుంది, మన ఎర్నింగ్స్ అయితే చాలా తక్కువ ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. చూద్దామండి ఎట్లయితే అట్లాగా. నేను ఎన్ని గంటలకు వస్తాను మళ్ళీ ఇక్కడ రిటర్న్. 26 కిలోమీటర్లు ఏం వచ్చింది ర్యాపిడోలో కాబట్టి బుకింగ్ వచ్చింది. ఎక్కువ సమయం అయితే పట్టదు డ్రాప్ చేయడానికి. కానీ మనకి అక్కడ పోయిన తర్వాత మళ్ళీ బుకింగ్లు వస్తాయో రావో తెలియదు, ఆడే పనుకోవాల్సిన వస్తుందేమో తెలియదు. ఏదైతే మనకి ఎట్లయినా పని జరిగిపోతుంది. వీడియో ఎడిటింగ్ చేసేది ఉంది, దాన్ని ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటాను. అంతకుమించి ఏం చేయలేము కదా. వచ్చిండేదాన్ని పోగొట్టుకోలేము. ఇంకా బుకింగ్సే రాలేదు అని మళ్ళీ ఊరినే ఆన్ చేసినప్పుడు అనుకుంటేది ఎందుకు, పోయేది ఎందుకు, వచ్చింది ఏదో చేసుకుంటూ పోతే సరిపోతుంది. సో నేనైతే పికప్ పాయింట్కి వచ్చినాను. కస్టమర్ని అయితే పికప్ చేసుకుంటాను. ఇంకా ర్యాపిడోలో అయితే డ్రాప్ అయిపోయింది. సో చూద్దామండి ఎంత ఇచ్చినారు మనకు అనేది. ఆల్ రైట్స్ కింద బుకింగ్ చూసినా చూడాలి. 11:38కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 25.5 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 45 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 429 రూపాయలు. మనకు 429 రూపాయలు ఇచ్చినాడు. కిలోమీటర్కి 16.75 పైసలు పడినట్లు. పికప్ వచ్చేసి ఒసూరు రోడ్డు, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ మెయిన్ రోడ్లో తీసుకుంటుంది. సిల్క్ బోర్డ్ దగ్గర, యువతల పోలీస్ స్టేషన్ దగ్గర. ఆ డ్రాప్ వచ్చేసి ప్రెస్టేజ్ ట్రినిటీనా, అది ట్రెనిక్యూ టవర్ 3 బెంగళూరు బొమ్మేనేహల్లి ఇది. సో డ్రాప్ అయిపోతుంది. బుకింగ్ ఏవి రాలేదు. ఇంకా ఊబర్లో పికప్ వచ్చింది. ఎంత దూరం ముందు చూద్దామండి. ఇప్పుడు టైం వచ్చేసి 1:19 అయితే ఉంది. చాలా లేట్గా వస్తున్నాయి. ఏదో ఒకటి వచ్చింది లేనే ఆనందించక తప్పదు. టైం వేస్ట్ కాకుండా అంతకుమించి ఏం లేదు. ఇంకా 3 minutes 550 మీటర్స్ ఉంది. సరే పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. హెచ్ఐఎల్ అంట డ్రాప్ అయితే 19 కిలోమీటర్లు చూపిస్తుంది. కిలోమీటర్కి 11 రూపాయలు ఏమో చూపించినాడు అంతే. బుదిగేరి క్రాస్లో డ్రాప్ చేసి వస్తుంటే ఫ్లైఓవర్ కొంచెం దాటిన తర్వాత ఇక్కడ వేగనర్ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ కార్ కొట్టింది. వెనకాల డిక్కీ దగ్గర కొట్టింది కరెక్ట్గా. షిఫ్ట్కి సెంటర్కి వేగనర్ కారు మొత్తం టైర్ అంతా బెండ్ వచ్చేసింది వేగనర్ది. సో షిఫ్ట్ అయితే డిక్కీ మొత్తం లోపల కనెక్ట్ అయింది. లెఫ్ట్ సైడ్లో వేగనర్ కారు. ఊబర్ ఎవరెస్ట్ ఫ్లీట్ ఉంది కదా ఆ కంపెనీది. సో షిఫ్ట్ డిజైర్ చూడండి ఒకసారి ఎలా అయిపోయిందో. మొత్తం అనకపోయింది లోపలికి, ఏమాత్రం ఏం లేదు. అందుకే నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. నిద్రలో ఉంటాము, చూసుకోవాలి. ఊబర్లో వచ్చేసి మనకు జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. సో కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 260 రూపాయలు. సో క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడే జస్ట్ అయిపోయింది. ఇంకాను స్టార్ రేటింగ్ ఏదో బుకింగ్ ఎత్తుకున్నాను. ఎన్ని 5 కిలోమీటర్లు అంటే చూడండి ఒకసారి. పికప్ వచ్చేసి 5 కిలోమీటర్లు అంటే బిరిగ్ కొత్తేసిన అనమాట. సో దాన్ని అయితే క్యాన్సిల్ చేసిపోయాడు. అయితే నేనైతే ఫోన్ అదిను చూడండి ఒకసారి. 5.3 11 minutes అంటే పిచ్చినా కొడుకున్నాను నేను ఏమైనా పోయి. అదేదో కింద కిలోమీటర్లు చూసి ఎత్తేసినాను, కానీ పైన అంత బిరిగ్ చూడలేదు అనమాట.
దీంతో మనకు అవసరం లేదు, క్యాన్సిల్ చేసి పెడేస్తాను. ట్రిప్ క్యాన్సిల్ ఇచ్చినా కూడా ఏం కదా మనము. సో ఇదైతే బుకింగ్ చూసేద్దామండి. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ఊబర్ గో. డ్రాప్ టైం వచ్చేసి 24 నిమిషాలు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 19.5 కిలోమీటరు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 260 రూపాయలు. మనకు వచ్చేసి 227 రూపాయల పాయింట్ 2 రూపాయలు ఇచ్చినాడు. సరే 2 పైసలు ఇచ్చినాడు. నిద్రలో ఏం మాట్లాడతాను నాకే అర్థం కావట్లేదు అసలు. ఫుల్ ఎట్లుందంటే ఇంకా ఫుల్ మత్తుగా ఉంది, ఎప్పుడెప్పుడు పడుకుందాం అన్నట్లుంది. సర్లేండి, ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఊబర్లో అయితే పికప్ వచ్చింది, చూద్దామండి ఎంత దూరం ఉందనేది. 1.64 మినిట్స్ చూపిస్తుంది. డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, జస్ట్ ఇప్పుడే అయిపోయింది ఇది. సో దీనికి ఎంత ఇచ్చినారు చూద్దాం. ఆన్లైన్ పేమెంట్ చేసినారంట. వ్యూ డీటెయిల్స్ ఇంకా లోడింగ్లోనే ఉంది. ఓకే, లోడ్ అయింది. బుకింగ్ కేటగిరీ వచ్చేసి కోషెడను. డ్రాప్ టైం వచ్చేసి 20 నిమిషాలు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12 కిలోమీటర్లు. ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి 209 రూపాయల 17 పైసలు ఇచ్చినాడు. సో ఇప్పుడు వచ్చేసి నేను బానస్వాడలో ఉన్న బుకింగ్స్ అయితే ఏం లేవు, ఇంకా చూద్దామండి ఏమన్నా మంచి బుకింగ్స్ వస్తాయి కదా. ఇంటికైతే వచ్చేసినాను. ఎయిర్పోర్ట్కి పోయింటి. సో అన్ని బుకింగ్లు చూపించడానికి కుదరలేదు, ఎందుకంటే ఇంకా వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుంది. అన్న అంతింత సమయం ఎక్కువ పెట్టద్దు వీడియో లెంత్ అని అంటున్నారు. అందుకని చెప్పేసి కొన్ని బుకింగ్లు మాత్రమే ఎవరికూ టేల్సిన వస్తుంది. అంటే ఒక 4-5 బుకింగ్లు ఎవరికూ టేల్సిన వస్తుంది. అది చిన్న చిన్న బుకింగ్లు. ఏవైతే మెయిన్ బుకింగ్లు ఉన్నాయో దాంట్లో మాత్రమే ఇప్పుడు చూద్దామండి. మనకు వచ్చేసి నమ్మయాత్రిలో ఒక బుకింగ్ పోయినా, అది రెంటల్ బుకింగ్. యాక్చువల్లీ 1 అవర్ది 1 అవర్ 10 కిలోమీటర్స్. కానీ వాడు ఏం చేసినాడంటే చాలా తెలివి ఎక్కువ చూపిస్తారనమాట. కొంతమందిగా ఉంటారు ఎయిర్పోర్ట్కి, అంటే రెంటల్ బుక్ చేసి ఎయిర్పోర్ట్కి పిలిచిపోయినాడు. వాళ్ళకి చూపించింది ఎంత, 10 కిలోమీటర్స్కి 1 అవర్. సో 495 రూపాయలు. కానీ వాడు ఏం చేసినాడంటే ఎయిర్పోర్ట్కి పిలిచిపోయినాడు. 36 కిలోమీటర్లు వచ్చింటుంది అది కరెక్ట్గా. బిల్ వచ్చేసి 1127 రూపాయలు వచ్చింది. ఇదే. సో మీకు స్క్రీన్ పైన యాడ్ అవుతుంటుంది, అక్కడ చూడొచ్చు. 5వ తేదీ మార్నింగ్ ఇది రెంటల్ బుకింగ్. ఇది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 35 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 40 నిమిషాలు. సో కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ 1127 రూపాయలు. మనకి ఇచ్చినది కూడా 1127 రూపాయలు. కిలోమీటర్కి 31 రూపాయ పాయింట్ 94 పైసలు పడినట్టు. సో ఇది విషయము. సో కొంచెంమంది తెలివి ఎక్కువ చూపిస్తుంటారు. ఆ తెలివి అనేది ఉపయోగం పడదు. సో వాళ్ళే గొప్పళ్ళు, మేమే తెలివి మందులు అనుకుంటారు. కానీ అంత పిచ్చోళ్ళు ఏం కాదు కదా. యాప్లు ఇంత పెట్టుకొని అంటే ఇంత డబ్బులు ఖర్చు చేసి యాప్ను క్రియేట్ చేసి పెట్టిన వాళ్ళు ఏం పిచ్చోళ్ళు ఏం కాదు కదా. సో అది విషయము. సో నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ ఓలాలో వచ్చిన చాలా దారుణంగా ఇచ్చినాడు. ఇంకా దాని గురించి మాట్లాడుకోవడం లేవు, డైరెక్ట్ చూసేద్దామండి దాన్ని. ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ వచ్చిన బుకింగ్ 5వ తేదీ మార్నింగ్ 2 బుకింగ్ చేసిన, కానీ రిటర్న్ వచ్చిన బుకింగ్ మాత్రం చూద్దామండి. సో 6కి వచ్చింది పికప్ వచ్చేసి. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 54 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 1 అవర్ 7 మినిట్స్. డిజిటల్ పేమెంట్. సో కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ చూడండి, ఇక్కడ 771 రూపాయి అంట. మనకి ఇచ్చినదంట బొక్కడాగాడు 395 రూపాయలు ఇచ్చిండు. ఇంత దారుణంగా ఇస్తే ఎట్లా చెప్పేది, ఇంకా చేసేది చెప్పండి. కిలోమీటర్కి నేను కౌంట్ చేస్తే 7 రూపాయల పాయింట్ 9 పైసలు పడింది. ఇంత దారుణంగా ఇచ్చినాడు. సో టోల్ ఇంక్లూడ్ కలిపి 510 రూపాయల పాయింట్ 67 పైసలు. సో బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6 వచ్చింది. పికప్ వచ్చేసి దేవనహల్లి ఎయిర్పోర్టు. సో డ్రాప్ వచ్చేసి ఇది ఈస్ట్వుడ్ టౌన్షిప్ అంట, ఏదో దాంతో ఏం ల్యాండింగ్, ఇది విషయము. సో దీంట్లో టోటల్ బుకింగ్స్ చూద్దామండి ఎట్లా ఒకటే సరే. సో మనకి టోటల్ బుకింగ్స్ వచ్చేసి 4వ తేదీ వచ్చేసి 9 బుకింగ్లు. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 1561 రూపాయ పాయింట్ 78 పైసలు. సో 5వ తేదీ మార్నింగ్ వచ్చేసి 2 బుకింగ్లు. టోటల్ బుకింగ్స్ వచ్చేసి 536 రూపాయల పాయింట్ 48 పైసలు. అమాత్రిలోకే బుకింగ్ చేసింది ఇది. సో టోటల్ బుకింగ్స్ వచ్చేసి 1. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 1127 రూపాయలు. ఊబర్ ఎర్నింగ్స్, ఊబర్లో వచ్చేసి 3 బుకింగ్లు చేసినాను. సో టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 529 రూపాయల పాయింట్ 45 పైసలు. ర్యాపిడో ఎర్నింగ్స్, ర్యాపిడోలో వచ్చేసి టోటల్ బుకింగ్స్ వచ్చేసి 2. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 689 రూపాయలు. 5వ తేదీ ఇంకేం చేయలేదు. సో ఇప్పుడు వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూద్దామండి ఒకసారి. చూసి ఫుల్ 4 యాప్స్లోనూ కౌంట్ చేసి ఫైనల్ ఎంత అయింది, అలాగే మనకి ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము, డీజిల్కి ఎంత పోయింది, ఆన్లైన్ అవర్స్ ఎన్ని అవర్స్ ఉన్నాము, సో డీజిల్కి పోయి మనకి ఎంత మిగిలింది ఒకటేసారి చూసేద్దామండి. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 273 కిలోమీటర్లు తిరిగినాను. ఒక్కొక్కసారి కష్టపడినా కూడా మనకి అంత ఫలితం దక్కదు.
కానీ ఏదో చేయాలంటే చేసుకుంటూ పోతుండాలి, ఖాళీగా ఉంటే ఏం రాదు కదా అన్నట్టు. ఇంకా ఈ రోజు నుంచి ఇంకా మనకి 15 రోజులు నరకమే ఉంటుంది, అంత పెద్ద బిజినెస్ ఉండదు. సో మనకైతే గిన అంత పెద్ద ఎర్నింగ్స్ ఏం అనిపించట్లేదు నాకైతే గిన, కష్టపడిన దాని దగ్గరకి అయితే ఏం మిగలేదు. కానీ ఏదైనా ఒకటే, నష్టమైనా లాభమైనా మనము మామూలుగా నార్మల్గానే ఉంటాము. సో చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను నేను. తిరిగిన కిలోమీటర్లు అయితే గిన 273 కిలోమీటర్లు తిరిగాను. సో టోటల్ బుకింగ్స్ వచ్చేసి 17 బుకింగ్లు, టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 19 అవర్లు, టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 4,443 రూపాయలు. సో ఇందులో డీలకు వచ్చేసి రౌండ్ ఫిగర్గా తీసేద్దామండి 1,443 రూపాయలు తీసేద్దామండి. నాకు మిగిలింది వచ్చేసి 3,000 రూపాయలు మిగిలింది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకైనా తీసుకొస్తా ఉంటాను. మరి బాయ్.